సామ్రాజ్యం, గజపతి రాజులు. వాళ్ళ ఇంట్లో బాత్రూమ్ కట్టడానికి కూడా వీడికి స్థాయి లేదు. బాత్రూమ్ కట్టడానికి. ఎందుకంటే నేను ఆయన ఇంట్లో, మీకు ఎవరికి తెలియదు, 17 రోజులు ఉన్నాను నేను ఆయన ఇంట్లో. 17 days రాజుగారి ఇంట్లో. ఆయన పైన స్థానిక సంస్థల ఎలక్షన్కి నేను వెళ్తే బయట దిగుతానంటే, నేను అప్పుడు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిని. ఆయన అన్నాడు, నా ఇల్లు ఉండగా నువ్వు బయట తిరగటమేటమ్మా, ఇక్కడే ఉండని చెప్పి నాకు ఒక రూమ్ కింద కేటాయించాడు. ఆయన రోజు సాయంత్రం పూట ఇద్దరం పైకి వెళ్ళేవాళ్ళం, కూర్చునేవాళ్ళం. సరే ఏదో రాజుగారి కదా 2 రౌండ్లు ఆయన ఇచ్చేవాడు, మాకు ఇచ్చేవాడు. సరే ఆయన 15 రోజులు ఎలక్షన్కి ఉండి ఆయనతో నేను అక్కడ భోజనం చేసి, అంటే నేను అంత క్లోజ్గా ఎప్పుడు చూడలే ఆయనతో. నాకు ఎప్పుడు అశోక్ గజపతిరాజు గారు నాకు పరిచయం లేదు. అంటే అంత క్లోజ్గా ఎవరో వాళ్ళ ఇంట్లో ఉండేంత పరిచయం ఎవరు ఉంటుంది? మీ అందరికీ తెలుసు. మీరు ఎవరైనా ఉన్నాడు ఒక్కరు కూడా వాళ్ళ ఇంట్లో. అలాగే నేను కూడా అప్పుడు దాకా లేను. నేను ఎందుకు వెళ్ళాను? లోకల్ బాడీ ఎలక్షన్కి ఇన్ఛార్జ్కి వెళ్ళాను. చంద్రబాబు గారు అన్నాడు, చాలా తేడాగా ఉంది అక్కడ ఎలక్షను, నువ్వు అక్కడే ఉండిపోవమ్మా అన్నాడు. నేనేమన్నాను, నేను హోటల్ బుక్ చేసుకొని హోటల్కి వెళ్ళిపోతానని అన్నా. అంటే రాజుగారు ఒప్పుకోవాలి, ఇక్కడే ఉండమన్నాడు. సరే ఉండిపోయాను. ఉండిపోతే 17 రోజులు, 17 days ప్రతిరోజు ఆయన నేనే భోజనం, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. అలాగా ఆయన పద్ధతులు, ఆయన గురించి అన్ని చూసినోండి. అసలు విజయనగరం, వైజాగ్, ఉత్తరాంధ్రలో బస్ స్టాండ్లు చూస్తే ఆడిచ్చినయే, మెడికల్ కాలేజీలు ఆడిచ్చినయే, సంగీత కాలేజీలు ఆడకుండివే, ప్రభుత్వ హాస్పిటల్ ఆడిచ్చిన భూములు. కొన్ని లక్షల కోట్లు అండి ఇవాళ, కొన్ని లక్షల కోట్లు, రూపాయలు 2 రూపాయలు కాదు. ఆ ఊరే ఆడదు. అసలు విజయనగరమే ఆడది, ఉత్తరాంధ్రనే ఆడది, సింహాచలం టెంపుల్ ఆడది, స్వామివారి జాతి ఆ టెంపుల్ ఆడది. అలాంటి వ్యక్తిని ఈడు లఫంగిగాడు, పగోడిగాడు. ఈ పగోడిగాడు ఆయన్ని పట్టుకొని నోటుకొచ్చిన మాటలు ఎందుకని, ఆయన తప్పు చేసి తిట్టాడంటే ఏం లేదంటే రాజుగారు కరెక్ట్గా కాదులేండి అదని కూడా అనుకోవచ్చు. అరే రాములు వారి విగ్రహాన్ని పేక కోసించారు ఈ వైసీపీ దొంగలు. అందరూ వెళ్ళి రథం తగలపెట్టారు. 130 గుళ్ళలో శ్రీరామచంద్రుని వారి తలకాయ కోసేస్తే ఆయన ట్రస్ట్ చైర్మన్గా ఆయన అడిగాడని ఆయన్ని పీకేసి మళ్ళీ నోటుకు వచ్చినటువంటి మాటలు, అరే వెధవ అది ఇది ఇక్కడే ఉంది. వీడియో ఉందా ఆడియో? ఏంటి అసలు? ఎప్పుడైనా ఇలాంటి కనీ విని ఎప్పుడైనా ఎరగామా? ఈడెంత, ఈడి బతికెంత? ఆయన ఇంట్లో బాత్రూమ్లు కట్టడానికి ఒక స్థాయి ఉంది. అలాంటి తనకి పట్టించుకోకుండా నన్ను తీశారు, చంద్రబాబు బాధపడుతున్నాడు. ఇటువంటి ఎవరు ఉంచాలా? దేవాలయంలో రావుడు ఇద్దరు తలకే పాల్పడిన ఎవరిని ఆ గుడికి చేయమని ఉంచాలా? అందుకే తీర్చావు. ఆయన విధమంట. ఆయన లక్షల కోట్ల భూములు ఇచ్చినటువంటి తాతల తండ్రుల నుంచి వాళ్ళు గోల్డెన్ స్పూన్లు కాదు, బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్, బోర్న్ విత్ డైమండ్ స్పూన్లతో పుట్టినటువంటి వాళ్ళు వాళ్ళ తాతల కాలం నుంచి కట్టించిన గుడిలో ఆయన తలకాయ తీశాడంట. వీడు చెప్పడం అంటే ఎక్కడైనా ఒక స్థాయి ఉంటుంది. మాట్లాడే వాళ్ళతో కూడా విమర్శించడానికి ఒక స్థాయి ఉంటుంది. నన్ను కూడా అన్నాడు, తోలు తీస్తా, తాట తీస్తా, సూర్యుడిని చూపిస్తా, చంద్రుడిని చూపిస్తా అని. సరే నన్ను అన్నాడంటే ఆడు నాది ఒక స్థాయి కాబట్టి సరే అన్నాడు. నేను ఆడికి సమాధానం చెప్తా, ఎలా చెప్పాలో నాకు తెలుసు. వాడి కొవ్వు మొత్తం నింపేస్తాను, అది వేరే విషయం. టైం వస్తుంది, మొత్తం నింపేస్తా, అది అది ఖచ్చితంగా మీ అందరి కళ్ళ ముందు అవుతుంది, అది వేరే విషయం. అది ఏంటి? పవన్ కళ్యాణ్ గారు, అశోక్ గజపతిరాజు గారు, చంద్రబాబు నాయుడు గారు, వీడెంత, వీడి బతుకెంత, ఎంతమంది మనుషులు చేశారు, ఎంతమంది పదవులు చేశారు, ఎన్ని ప్రభుత్వాలు చేశారు. 42 సంవత్సరాలు రాజకీయ జీవితం ఉన్నటువంటి 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు ఇట్లా మాట్లాడారు. అశోక్ గజపతిరాజు గారు వాళ్ళ జన్మతనే, వాళ్ళ పుట్టుకే రాజులంటే వేరు, పరిపాలించిన రాజులు వేరు. రాజుల్లో మళ్ళీ పరిపాలించిన రాజులు. ఆ సామ్రాజ్యాన్ని 350 సంవత్సరాల హిస్టరీ.
ఇవాళకి నాకు తెలిసి ఒకరోజు చెప్పాడు ఆయన, మీ ఇద్దరం కూర్చున్నప్పుడు, సుప్రీంకోర్టులో వాళ్ళ అన్నదమ్ముల మధ్య ఏదో డిస్ప్యూట్లో ఆనంద గజపతిరాజు వీళ్ళ మధ్య సుప్రీంకోర్టులో ఉన్నటువంటి నగల విలువ దాదాపు ఈరోజు 1,00,000 కోట్ల పైన ఉంది. వాళ్ళు 1,00,000 కోట్ల పైన. రేపు సుప్రీంకోర్టు ఇగో మీరు ఒక సగం ఆయన ఒక సగం తీసుకోండి అని డైరెక్షన్ ఇస్తే ఆయనకి ఈయనకు ఒక 50,000 కోట్లు, ఆయనకు ఒక 50,000 కోట్లు. ఇవాళకి మానస ట్రస్ట్ 1,00,000 ఎకరాలు ఉంటుంది. మానస ట్రస్ట్ ఒరిస్సాలో కానీ ఉత్తరాంధ్రలో కానీ. అంటే ఆయన ఏంటి, ఆయన పరపతి ఏంటి, ఆయన పరిస్థితి ఏంటి? అలాంటి వాడిని ఇలాంటి వెదవని ఆడని వీడు ఒక పొగోడిగాడు. ఈ పొగోడిగాడు ఆయనంత పెద్ద మనిషిని విమర్శించారు. కాబట్టి మీరు క్షత్రియ ఆత్మీయ సదస్సులో మిమ్మల్ని అందరినీ పెద్దలందరినీ కోరుతా ఉన్నాం. నేనేంటో మీకు తెలుసు. నేను ఒక శాసనసభ్యుడిగా ఏ విధంగా పనిచేశానో మీకు తెలుసు. ఇంకా నా గురించి 2014 కాదు తెలుసుకోవడానికి, 2014, 19 నన్ను చూశారు మీరు. నేను ఏ విధంగా పనిచేశానో చూశారు, ఏ విధంగా ఉంటానో చూశారు. అలాగే 14, 19, 24 ఇవాళ ఏ విధంగా పార్టీ కోసం ఉన్నామో చూశారు. నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా, 30 రోజులు ఉంది ఎన్నికలు, 30 రోజులు. ఈ 30 రోజులు మీరు మీ కాంటాక్ట్ లిస్ట్లో ఉన్నటువంటి ఫోన్ నెంబర్లకి, బంధువులకి, సెంట్రల్ నియోజకవర్గంలో మన స్నేహితులకి, ఇతర కమ్యూనిటీలో ఉన్నటువంటి మన క్లోజ్ సర్కిల్కి అందరికీ కూడా ఒక్క ఓటు కూడా ఫ్యాన్ గుర్తుకి పడకుండా మీరందరూ కూడా మాట్లాడాల్సిన బాధ్యత తీసుకోండి. 30 రోజులు మీరు నా కోసం పనిచేయండి. 5 సంవత్సరాలు బోండావమా మీకోసం పనిచేస్తాడు. చిత్తశుద్ధితో పనిచేస్తాడు. ఏ రోజైనా సరే నా దగ్గరికి వస్తే ఇలాగే ఆంజనేయ రాజు గారు ఏ విధంగా నా దగ్గరకు వచ్చి ఆ రోజున క్షత్రియ సమస్యల మీద పనిచేసుకెళ్ళారో, ఏ విధంగా ఉన్నానో చూశారు మీరు. అలాగే ఎప్పటికైనా అలాగే ఉండేవాడు బోండావమ్మ. దయచేసి మీరు ఎవరు కూడా, ఎందుకంటే వాడి మీటింగ్ పెడితే ఇంతమంది రాదు ఎవరు. వాడు ఏం పెట్టినా, వాడు మంచి నాటుకోడి, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ పెట్టిన ఎవడు రాడు. కానీ ఇంతమంది మీరు ఉండి ఇంకా వాడికి ఓట్లు పడినాయి అంటే ఇంకా దాంట్లో అలాంటి దుర్మార్గుడికి, అలాంటి సన్నాసికి, అలాంటి పొగోడిగాడికి ఓట్లు పడితే ఇంక ఉపయోగం. కాబట్టి నేను మిమ్మల్ని స్పెషల్గా కోరుతా ఉన్నా, దయచేసి మీరు బాధ్యత తీసుకోండి. మన ముత్యాలంపాడు, రామకృష్ణాపురం, దేవి నగరు, అయోధ్య నగరు, అలాగే శ్రీనగరు, మన కాలనీల్లో ఎవరెవరైతే మన ప్రాంతాలు ఉన్నారో, సింగ్ నగరు, మన సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరూ ఎవరెవరైనా ఈ మీటింగ్ వచ్చిన కొంతమంది, రానోళ్ళు 3 మంది ఉన్నారు. వాళ్ళందరితో మీరు మాట్లాడి, మీ బంధువులు, మీ స్నేహితులు, మన సంఘంలో ఉండేవాళ్ళు అందరూ కూడా బాధ్యత తీసుకొని, మీరే బయటకు వచ్చి జెండాలతో బయటకు వచ్చి ఉద్యమాలు చేయాల్సిన అవసరం. ఇంటర్నల్గా మీ ఇంట్లో ఉండి 1 గంట సేపు రాత్రి పడుకునే ముందు, పొద్దున్న లేచి వాకింగ్ అయిపోయిన తర్వాత 1 గంట సేపు ఉమాగారి కోసం పనిచేద్దామని చెప్పి ఒకటి ఆలోచన చేసి ఖచ్చితంగా మనోళ్ళందరితో మాట్లాడి అందరూ కూడా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా అక్కడ కేసీఆర్ చిన్ని ఉన్నాడు. ఇద్దరికి కూడా సైకిల్ గుర్తు మీద మీ అందరి ఆశీస్సులు ఇచ్చి గెలిపించమని చేతులు జోడించి మిమ్మల్ని అందరినీ వినమ్రతతో ప్రార్థిస్తున్నా. అందరూ కూడా మీ అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం.